తాజా అంశాన్ని చూస్తున్నాం. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శంకరంపేట హైవేపై బైకును గుర్తుతెలని వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, ఆ వివరాలేంటి? రాకేష్, మెదక్ జిల్లా పెద్దశంకరంపేట హైవే ఏదైతే ఉందో దానిపైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. అయితే రేపు పంచాయతీ ఎన్నికల 2వ విడతకి సంబంధించినటువంటి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తమ స్వగ్రామమైనటువంటి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామానికి వెళ్తుండగా అయితే వీరందరూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ లింగంపల్లి దగ్గర అక్కడ ఉంటున్నారు. అయితే అక్కడి నుంచి తమ స్వగ్రామానికి ఓటు వేయడానికి వెళ్లే క్రమంలోనే తమ భార్యాభర్తలు, కొడుకు, కూతురు మొత్తం 4 కూడా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అయితే ఈ జాతీయ రహదారి ఉంటుంది. ఆ జాతీయ రహదారి పెద్ద శంకరంపేట వద్ద అయితే మాత్రం వీళ్ళు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అయితే గుర్తు తెలియ వాహనం అయితే ఢీ కొట్టడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రాత్రి సమయం కావడంతో కొంత ఇబ్బందికరంగా అక్కడ కనిపించకపోవడమా లేకపోతే ఈ డ్రైవర్ నిర్లక్ష్యమో తెలియదు, కానీ ఇప్పటికైతే మాత్రం అక్కడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మాత్రం వారిని అయితే ప్రాథమికంగా కామారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. మృతులు చూసుకున్నట్లయితే లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిలుగా గుర్తించారు. అయితే కామారెడ్డికి సంబంధించినట్టు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులపై వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకెవరున్నారని ఆరా తీస్తా ఉన్నారు. వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మార్చిడికి తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా కుటుంబం మొత్తం కూడా చనిపోవడంతో మాగి గ్రామంలో అయితే మాత్రం ఇప్పటికే విషాద ఛాయలు అని చెప్పుకోవాలి. రేపు ఉదయం తెల్లవారితే తమ ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ తిరిగి వచ్చేయాలనే క్రమంలో తమ సొంత వాహనమైనటువంటి ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే వీరందరూ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. రాకేష్, అయితే రామకృష్ణ, గుర్తు తెలియని వాహనం నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా? అంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరగగానే అతను వెళ్ళిపోయినట్లు కూడా ఇప్పుడు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఒక్కసారి ఢీకొనడంతో అది జాతీయ రహదారి కావడంతో అతివేగంగా వెళ్తా ఉంటే ఆ క్రమంలోనే వీళ్ళని ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ హైవే పైన జాతీయ రహదారి పైన నిఘా కేంద్రాలు, సీసీ కెమెరాలు అయితే ఉన్నాయో వాటిని దాదాపు 100 మీటర్లకు ఒకటి ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగానే ఈ ప్రమాదానికి గల కారణమైన వారిని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు రామకృష్ణ.